ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో తిరుమల శ్రీవారి ఆలయంలోని ప్రత్యేక సహస్ర కలశాభిషేకం గురించి తెలుసుకుందాము. తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి జూన్ 16వ తేదీన ప్రత్యేక సహస్ర కలశాభిషేకం జరగనుంది. గత 18 ఏళ్లుగా శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల నడుమ శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత భోగ శ్రీనివాసమూర్తికి అర్చక స్వాములు ఏకాంతంగా సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలోని అర్జిత సేవలన్నీ యథావిధిగా కొనసాగుతాయి. చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుందాము. పల్లవ రాణి సామవాయి పెరుందేవి క్రీస్తు శకము 614వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవు గల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించారు. ఇందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు. పల్లవ రాణి కానుకకు సంబంధించిన ఈ శాసనము ఆలయ మొదటి ప్రాకారంలోని విమాన వెంకటేశ్వర విగ్రహం కింది భాగంలో గోడపైన కనిపిస్తుంది. ఆగమం ప్రకారము శ్రీవారి ఆలయంలోని పంచ బేరాల్లో ఒకరైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తి అని, శ్రీ మనవాల పెరుమాళ్ అని కూడా పిలుస్తారు.